బ్రేకింగ్ చూస్తున్నారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 3-4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామంటున్నారు సీఎం. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు రుణమాఫీ జరగబోతోంది. పంట రుణాలు మాత్రమే మాఫీ చేయబోతున్నారు. బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావంటూ స్పష్టం చేశారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని క్లారిటీ ఇచ్చారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే రేషన్ కార్డు ఉపయోగపడుతుందన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగానే పంట రుణాల లెక్కింపు ఉంటుందన్నారు ముఖ్యమంత్రి. 50,000 నుంచి 1,00,000 వరకు తీసుకున్న రుణాలే ఎక్కువగా ఉన్నట్టున్నాయి. అవి 6 నుంచి 7,000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తోంది ప్రభుత్వం. ఇక రుణమాఫీ తర్వాత పెన్షన్లు 4,000కు పెంపుపై దృష్టి పెట్టనుంది ప్రభుత్వం. ఢిల్లీలో రుణమాఫీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఒక కుటుంబంలో 2 లక్షల లోపు ఎంతమంది తీసుకున్నా అందరికీ వర్తిస్తుందా, లేదంటే ఒక్కరికి మాత్రమే ఇస్తారన్న దానిపై అనేక సందేహాలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రుణమాఫీకి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామంటున్నారు. పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగానే పంట రుణాల లెక్కింపు ఉంటుందన్న ముఖ్యమంత్రి. రేషన్ కార్డు ఏమాత్రం ప్రామాణికం కాదంటూ స్పష్టతనిచ్చారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే రేషన్ కార్డు ఉపయోగపడుతుందంటున్నారు. 50,000 నుంచి 1,00,000 వరకు తీసుకున్న రుణాలే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 6 నుంచి 7,000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తోంది ప్రభుత్వం. రుణమాఫీ తర్వాత పెన్షన్లు 4,000 పెంపుపై దృష్టి పెట్టబోతుంది. ఇక ఢిల్లీలో రుణమాఫీకి సంబంధించిన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేవలం ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే రుణమాఫీ ఉంటుందా, లేదా ఎంతమందికి ఉంటుందనే సందేహాలు మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం కనబడుతుంది. మధు జైన్ అవుతున్నారు. మధు, రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 3-4 రోజుల్లో దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ విడుదల చేస్తామంటున్నారు. ఏ రకమైనటువంటి మార్గదర్శకాలు ఉండే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో ఎప్పుడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, రైతు రుణమాఫీ అనేటువంటి 2023 సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామనేటువంటిది. 100 రోజుల్లోనే చేస్తామని చెప్పినప్పటికీ కూడా తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత రీసెంట్గా జరిగినటువంటి దీనికి సంబంధించిన పూర్తి కసరత్తు పూర్తి చేశారు. శాఖాపరమంగా తర్వాత ప్రభుత్వ పరంగా నిధుల సమకూర్పుకు సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి పెట్టారు. బ్యాంకర్స్తో సమావేశమయ్యారు. ఎటకేలకు త్వరలోనే గైడ్ లైన్స్ 2 నుంచి 3 రోజుల లోపలనే గైడ్ లైన్స్ విడుదల చేయనున్నారు. ఈ గైడ్ లైన్స్లో ఎవరికి రైతు రుణమాఫీ వర్తింప చేయాలి అనేటువంటి అంశంపైన ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఒక్కసారి మార్గదర్శకాలు ఏంటి అనేటువంటిది, గైడ్ లైన్స్ ఏంటి అనేటువంటిది ప్రభుత్వం విడుదల చేస్తే ఎవరు ఆ రుణమాఫీ పరిధిలోకి వస్తారు అనేటువంటిది పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ చాలా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కేవలం పాస్బుక్లకు సంబంధించినటువంటి దాంట్లోనే ప్రామాణికంగా తీసుకుంటాము. కుటుంబాలను గుర్తించడానికి రేషన్ కార్డులు అంటూ ఉన్నారు. ఎందుకు రేషన్ కార్డు అనేటువంటిది ప్రామాణికంగా తీసుకుంటున్నారు అనేటువంటిది ఆ గైడ్లైన్స్లో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కేవలం అంటే రేషన్ కార్డు లేకపోతే వారిని ఎలా గుర్తిస్తారు ఫ్యామిలీ మెంబర్స్గా అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రేషన్ కార్డు ప్రామాణికం ఎందుకంటే రేషన్ కార్డులో కుటుంబ పెద్ద యజమాని, కుటుంబ యజమానురాలు, తర్వాత ఎంతమంది పిల్లలు, డిపెండెంట్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ పేర్లు అందులో ఉంటాయి. కాబట్టి వాళ్ళంతా ఒక కుటుంబంగా ఒక యూనిట్గా గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఉమ్మడి కుటుంబంగా ఉన్నటువంటి వారు పెళ్ళైన తర్వాత సపరేట్ అయిపోతారు. వారి పేరు మీద భూ బదలాయింపు ఉంటుంది. వారు లోన్ తీసుకుంటారు. ఇంటి అడ్రస్ ఒకటే ఉన్నప్పటికీ, ఒకే చెత్త కింద, ఒకే ఇంటి కప్పు కింద ఉన్నప్పటికీ కూడా వారు దీనిపైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సపరేట్గా పాస్బుక్లు కూడా ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ రేషన్ కార్డు లేనటువంటి వారి పరిస్థితి ఏంటి అనేటువంటిది గైడ్లైన్స్ ద్వారా తెలిసే అవకాశం ఉంది. ఇది ఒక్కటి పక్కన పెడితే ఇంకా ప్రధానంగా 2 లక్షల వరకు రుణమాఫీ. గతంలో బంగారం తీసుకొని బంగారం కుదవబెట్టిన తర్వాత బ్యాంకుల్లో, కార్పొరేషన్ బ్యాంకుల్లో, కార్పొరేట్కి సంబంధించినటువంటి బ్యాంకుల్లో, తర్వాత గ్రామీణ బ్యాంకుల్లో కావచ్చు, ఈ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకుల్లో బంగారం కుదవబెట్టి తీసుకున్నటువంటి డబ్బును కూడా చెల్లించాలనేటువంటి ఆలోచన గతంలో దీనిపైన చర్చ జరిగినప్పటికీ కూడా ప్రస్తుతానికి బంగారం పైన ఎలాంటి రుణమాఫీ ఉండదు అనేటువంటిది, బంగారం కుదవబెట్టి తీసుకున్న దానిపైన రుణమాఫీ చేసేది లేదనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ పూర్తి గైడ్లైన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిన్న స్పష్టం చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో 2 నుంచి 3 రోజుల్లో గైడ్లైన్స్ వస్తాయి. 2 లక్షల రుణమాఫీకి నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. ఆగస్టు 15 లోపలనే నిర్ణయం ఉంటుందని చెప్తా ఉన్నారు. అసలు ఎంత మేర రుణమాఫీ తీసుకున్నారు, ఎంతమంది రుణాలు తీసుకున్నారు రైతులు, నా రుణమాఫీకి కావాల్సినటువంటి డబ్బులు ఎంత అవసరమవుతాయి ప్రభుత్వానికి అనేటువంటిది ఇప్పుడు అంచనాకు వచ్చాయి. ఎందుకంటే అధికారులు ఒక నివేదిక ఇచ్చారు. కొద్దిమంది 50,000, కొద్దిమంది 1,00,000 లోపు తీసుకున్నటువంటి రుణాల మట్టుకే 6 నుంచి 7,000
భారం పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మిగతా ఎవరైతే 2 లక్షల వరకు తీసుకున్నారో ఆ లిస్టు సపరేట్గా ప్రభుత్వం ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్. సో త్వరలోనే దీనిపైన ఒక క్లారిటీ ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో 4,000 రూపాయలటువంటి పెన్షన్ ప్రతి ఇంట్లో ఇద్దరికి అవ్వ తాత ఉంటే ఆ ఇద్దరికి కూడా పెన్షన్ ఇస్తామన్నారు అర్హులైతే. దానిపైన ప్రధానంగా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. మరొక ప్రధానమైనటువంటి ప్రభుత్వ హామీ రైతు భరోసా. గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని ఇప్పుడు రైతు భరోసా పేరిట వీళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు. గతంలో 12,000 ఇచ్చింది ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. 6 నెలలకు ఒకసారి 6,000 చొప్పున, సంవత్సరానికి 2 సార్లు చొప్పున పెట్టుబడి సాయం కింద 12,000 ఇస్తే వీళ్ళు దాన్ని 15,000కు పెంచుతామని చెప్పారు. సో ఆ 15,000కి సంబంధించి ఎకరాకి 15,000, సంవత్సరానికి 2 విడతలుగా 7,500 ఒకసారి 7,500 ఇవ్వాలి. అది అసెంబ్లీ సెషన్ తర్వాత దానిపైన నిర్ణయం తీసుకుంటామన్నారు. అసెంబ్లీ సెషన్లో దీనిపైన పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం అనుకున్నట్టుగానే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రతి ప్రాంతంలో ప్రతి దేవాలయం ఉన్నటువంటి ప్రాంతంలో ప్రాముఖ్యత ఉన్నటువంటి దేవాలయం ముందు ఒట్టేసి రేవంత్ రెడ్డి చెప్పారు 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తామనేటువంటి దానిపైనే పూర్తి కసరత్తు చేస్తూ ఉంది. కాబట్టి 2-3 రోజుల్లో పూర్తి స్థాయి గైడ్లైన్స్ రానున్నాయి. మధు, అయితే తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది ఇప్పుడు ఈ రుణమాఫీ కిందకి రాబోతున్నారు? అంటే ఓవరాల్గా ఎంత అమౌంట్ ప్రభుత్వానికి భారం పడబోతుంది రుణమాఫీ ద్వారా? దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో క్యాలిక్యులేషన్స్ అన్ని పూర్తయ్యాయా? పూర్తి స్థాయిలో ఇప్పటికీ బ్యాంకర్స్ ద్వారా క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేసింది. ఒక లిస్ట్ అవుట్ చేశారు. ఇప్పుడు రుణమాఫీ ఎవరైతే చేస్తూ ఉన్నారో రుణమాఫీకి సంబంధించినటువంటి సూత్రప్రాయ గైడ్లైన్స్ ప్రకారం ఎవరైతే రైతులు ఉన్నారో కరెక్ట్గానే లోన్ తీసుకున్నారు ఆ బ్యాంకుల నుంచి అనేటువంటిది, రుణం తీసుకున్నారు అనేటువంటిది క్లారిటీ వచ్చిన తర్వాత వారి నుంచి స్వీయ ఒక రుణమాఫీ చేయడానికి సిద్ధమవుతుంది. గతంలో ఉన్నటువంటి పాస్బుక్లు పెట్టుకొని ఏ రకంగా రైతులు ఇబ్బంది పడ్డారో ఇంట్రెస్ట్ కట్టి ఆ రకంగా ఉండొద్దు అనేటువంటిదే ప్రభుత్వం ఒకే దఫాలో రుణమాఫీ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. కాబట్టి త్వరలోనే మా గైడ్లైన్స్ వచ్చిన వెంటనే ఈ రైతు రుణమాఫీ 15 ఆగస్టు లోపలనే ఒకే దఫాలో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి పూర్తి స్థాయిలో రుణమాఫీ కోసం కృషి చేస్తూ ఉన్నారు. బ్యాంకులతో ఎప్పటికప్పుడు ఇప్పటికే చర్చలు పూర్తయి అధికారులు ఒక నివేదిక తయారు చేశారు దానికి సంబంధించినటువంటి విషయంలో. రామ్, రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద రుణమాఫీపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. 3-4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామంటున్నారు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు రుణమాఫీ జరగబోతోంది. పంట రుణాలు మాత్రమే మాఫీ చేయబోతున్నారు. బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావంటూ క్లారిటీ ఇచ్చారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదంటూ కూడా స్పష్టత ఇచ్చారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే రేషన్ కార్డు ఉపయోగపడుతుందని, పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగానే పంట రుణాల లెక్కింపు ఉంటుందన్నారు ముఖ్యమంత్రి. ఇక 50,000 నుంచి 1,00,000 వరకు తీసుకున్న రుణాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అవి 6 నుంచి 7,000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రుణమాఫీ తర్వాత కూడా 4,000 పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టి పెట్టబోతుంది. ఓవరాల్గా ఈ అంశాలన్నిటికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి ఢిల్లీలో వెల్లడించారు.